కృష్ణం వందే జగద్గురుం. మనకి విశ్వావసునామ సంవత్సరం వచ్చేసిందండి 2025 సంవత్సరంలో. ఈ ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది 2026 సంవత్సరంకి ఉగాది వరకు జరిగేటటువంటి సంవత్సర సంపూర్ణ ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి మేషరాశిది ఎలా ఉందో చూద్దాం. ఈ మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా ఉందంటే వచ్చేది తక్కువ, ఖర్చు ఎక్కువగా కనబడుతుందన్నమాట. అలాగే మనకి రాజ్యపూజ్యం 5, అవమానం 7గా కనబడుతుంది. కాబట్టి అవమానాలు, నిందలు ఇవన్నీ ఎక్కువైపోతాయి. దీనికి కారణం ఏంటో తెలుసా? మనకి శని మార్చి 29వ తేదీ 2025 సంవత్సరం తర్వాత మనకి కుంభరాశి నుంచి మీనరాశిలోకి వచ్చి మేషరాశి వారికి ఏలినాటి శని చేస్తున్నాడు. ఏలినాటి శని పట్టడం వల్ల ఏమవుతుందండి, మనకి కొంచెం అవమానాల పాలు జరుగుతాయి. మరి ఈ సంవత్సరంలో మనకి మేషరాశి వారు అందరికీ కూడా రాజు ఎవరు అంటే సూర్యుడిగా ఉన్నాడు. కాబట్టి మీరు ఆడిందట పాడింది పాట. మంత్రి ఎవరున్నారండి? చంద్రుడు ఉన్నాడు. సేనాధిపతి ఎవరండి? మళ్ళీ సూర్యుడే. ఇక సస్యాధిపతి. ఇలా మనం తీసుకుంటే గురుడు చాలా బాగుంది. అందువలన ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఈ మేషరాశి వారికి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళు అపనిందల పాలు అవ్వకుండా అపనిందలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఇకపోతే మనము ఈ యొక్క రాశి వారికి శని 12 వెంట ఉంటాడు. మరి అలాగే 12, 11లో మనకు ఇది జరగాలి కదా. శని ఏం చేస్తూ ఉంటాడంటే వక్రించినప్పుడు మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడు. కాబట్టి 12, 11 ఏళ్లలో సంచారం చేస్తూ లోహమూర్తిగా ఉన్నాడు. కాబట్టి మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే గురుడు వచ్చేసరికి మనకి 3వ ఇంట మిథున రాశి సంచారం చేస్తున్నాడు కదండి. అక్కడేమో సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇక రాహుకేతువులు ఇద్దరు వచ్చేసరికి 11, 5 ఏళ్లలో రజతమూర్తులుగా ఉన్నారు. కాబట్టి ఈ గ్రహ సంపుటి వలన అర్ధ సంవత్సరం అంటే మనకి ఉగాది నుంచి మనకి సెప్టెంబర్ నెల వరకు కూడా బ్రహ్మాండంగా ఉంది, పూర్వార్ధం అంతా కూడా అని మనం చెప్పుకోవాలి. ఆదాయ వ్యయాలు మనం కనుక చూసినట్లయితే మనకి ఇన్కమ్స్ పెరుగుతాయి, కానీ ఖర్చులు విపరీతంగా ఉంటుంది. బంధువుల మన ఇళ్ళకి రావడం, మనం బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, బంధువులతో కలిసి తీర్థయాత్రలు చేయడం, ఇలా అన్నమాట. ఉద్యోగాల్లో మీకు రావాల్సినటువంటి బకాయిలు అన్నీ కూడా వచ్చేస్తాయి. టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా. ఈ విధంగా మనకి ఓల్డ్ పెన్షనర్స్ని కనుక మనం తీసుకుంటే వాళ్ళకు కూడా రావాల్సినటువంటి ప్రభుత్వం దగ్గర ఏది కూడా ఉంచుకోరు. మరి మనం ప్రైవేట్ ఉద్యోగస్తులను తీసుకుంటే వాళ్ళ జీతభత్యాలన్నీ కూడా అంకిత భావంతో పనిచేస్తారు. కాబట్టి వీళ్ళ జీతభత్యాలు పెరుగుతాయి. అండ్ వీళ్ళకి చక్కగా ఈ యొక్క రాశి వారికి, మేషరాశి వారికి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మేము ఫారిన్ వెళ్ళాలి అనుకుని చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ ఒక అమెరికాకి తప్ప మిగతా దేశాలన్నింటికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ట్రంప్ దెబ్బ అన్నమాట. అలాగే ఆడవారి దగ్గరికి వచ్చేసరికి మేషరాశి వారికి మనకి ఈ యొక్క గురుడు సరైనటువంటి పొజిషన్లో లేడు మనకి. మరి దానివల్ల మనం ఏం చేస్తామంటే అండి, ఈ యొక్క మనశ్శాంతి లోపము అనేటటువంటిది క్లియర్గా కనబడుతుంది. ఉద్యోగం ఒక చోట, వ్యాపారం ఒక చోట, ఇల్లు ఒక చోట. ఈ రకంగా ఉన్నటువంటి మహిళలకి మేము ఇంత కష్టపడి మనం పని చేస్తున్నాము, కానీ మా భర్తలు మాత్రం మాకు సరిగ్గా గుర్తించట్లేదు, లేకపోతే ఈ అత్తమామలు, ఆడబడుచులు మమ్మల్ని గుర్తించట్లేదు అనేటటువంటి బాధ కొంచెం ఉంటుంది. ఇకపోతే మొన్నటిదాకా శత్రువులపై జయాన్ని సాధించారు మీరు. ఇప్పుడు కుటుంబంలో గురుడు ఈ యొక్క కేతుగ్రహం మనకి సింహరాశి సంచారం చేయడం వల్ల మనకి కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మనశ్శాంతి తక్కువ అవుతుందన్నమాట. అంటే పిల్లల విషయంలో మీకు ఈ సంవత్సరం సీట్లు రాలేదనో, లేదా కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు రాకపోవడము, కోరుకున్న కోర్సుల్లో సీట్లు రాకపోవడము, ఇలా. లేకపోతే ఈ వాహన భాగ్యం మీకు వచ్చింది, ఆ వాహన యోగం వల్ల మీరు వాహనాలకు ఉంటే పిల్లలు పట్టుకెళ్ళి ఆ బళ్ళు ఎక్కడము, ఆ తర్వాత వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వడము, ఆ తర్వాత పోలీసులు మీపైన కూడా కేసులు నమోదు చేయడం, ఇలా ఏవేవో జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే
గత సంవత్సరంతో మనం పోల్చుకున్నట్లయితే 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో దాంతో కంటే కూడా ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంటాయి, మనశ్శాంతి అనేటటువంటిది బాగుంటుంది, కొంచెం ఇంప్రూవ్ అయింది, మనశ్శాంతి బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇక చేపల రొయ్యల చెరువులు బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కోల్డేజ్ ఫారాలు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కంప్యూటర్ బిజినెస్లు, సేల్స్ సర్వీస్, ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. రైతులు కూడా వాళ్ళ వ్యవసాయంలో మంచి లాభాలను గడిస్తారు, ఇంట్లో కాస్ట్లీ గ్యాడ్జెట్స్ని కొంటారు, ఖరీదైనటువంటి వస్తువులను కొంటారు. మరి రైతు ఇంతకాలం కూడా మీకు ఈ యొక్క లాభాలు లేకుండా కొత్త ఖరీదైనటువంటి వస్తువుల్ని కొనలేకపోయినటువంటి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం కొనడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా మీకు చక్కటి శుభ ఫలితాలు అనేటటువంటివి, గౌరవ పురస్కారాలు అనేటటువంటి వాళ్ళకి లభిస్తాయి, మంచి పారితోషికాలు అనేటటువంటి వాళ్ళకి లభించడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి మేషరాశి వారు మరి భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారండి. అటువంటి వాళ్ళంతా కూడా మీకు పూర్వార్ధంలో ఎలా ఉన్నా తర్వాత ఉత్తరార్ధంలో గొడవలన్నీ కూడా అణిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మరి కోర్టుల్లో ఉన్నటువంటి కేసెస్ ఉన్నాయండి అని అంటే అవన్నీ కూడా కలిసిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ యొక్క మేషరాశి వారికి అనుకూలంగా ఈ తీర్పులన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారి విద్యార్థులు ఉన్నారండి, మరి వీళ్ళ చదువులో కొంచెం వెనకబడడానికి అవకాశాలు ఉన్నాయి. వాట్సాప్ చాటింగులు, ఆ తర్వాత ఈ యొక్క ఫోన్లలో అర్ధరాత్రి ఫోన్లు కాల్స్ చేసుకుని వీళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ ప్రేమ వ్యవహారాల్లోకి మీరు వెళ్ళకండి, దానివల్ల నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాలు మనం ఏం చేసుకోవాలండి అంటే మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఈ నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం మీ రాశి వారి అందరికీ కూడా ధనాన్ని ఎబ్బడి ముప్పడిగా మీకు ఇస్తుంది. అండ్ మీకు జరిగేటటువంటి అవమానాలు కూడా కాస్త రేటు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మరి ఈ యొక్క మేషరాశి వారికి మనకి శని దోషం ఉంది కాబట్టి రావి చెట్టుని ఒకటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దానికి ప్రతిరోజు కూడా నీళ్లు, ఒక బకెట్ నీళ్లు పోయండి. అలాగే ఆ చెట్టు చుట్టూ ప్రతిరోజు కూడా 21 సార్లు ప్రదక్షిణాలు చేయండి. కానీ శనివారం నాడు మాత్రము మీరు కంపల్సరీ 108 ప్రదక్షిణాలు చేయాలి. ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు ఈ శనీశ్వరుడు చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఆ యొక్క రావి చెట్టు మొదల్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు, శనీశ్వరుడు వీళ్ళంతా కూడా మిమ్మల్ని అనుగ్రహించి కష్టాల నుంచి మిమ్మల్ని తప్పించడం అనేటటువంటిది జరుగుతుంది. శుభమస్తు.